మాఘమాసం ప్రత్యేకత ఏంటి గురుగారు? అండ్ దాంతోపాటు ఇంట్లో పూజించే విగ్రహాలు బొటని వేలు సైజ్ అంతా ఉండాలని కొంతమంది, కాస్త పెద్దదుంటే అలంకరణ చేసుకోవచ్చని భక్తులు. అసలు విగ్రహాలు ఏ సైజులో ఉండాలి? ఎట్లాంటి నియమాలు పాటించాలి? శ్రీ గురుభ్యో నమ. మనం ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలు మనము బటన్ వేలు సైజులో ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఉండాలని చెప్పి మనం ఆలోచిస్తుంటాము. ఈ యొక్క విగ్రహము చిన్నగా ఉన్నప్పుడు 2 పుష్పములు పెట్టంగానే కూడా ఆ యొక్క విగ్రహం కనపడకుండా పోతూ ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఏంటంటే అమ్మవారికి ఇప్పుడు దేవి విగ్రహాలు ఉంచిన, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంచిన అలంకారం చేసుకొని ఆ యొక్క స్వామివారికి మనము ఈ యొక్క అర్చనాది అభిషేకాలు ఇటువంటి కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి జరపాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు వారు ఏమనుకుంటారంటే, స్వామి మరి ఇంత చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, మరి స్వామివారికి ఏది మనం చేయలేకపోతున్నాము, మాకు సంతృప్తిగా అనిపించటం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శాస్త్రములో ఏం చెప్పబడిందంటే సగుణారాధన, నిర్గుణారాధన. అంటే సగుణారాధన అనగా ఈ యొక్క మనం ఇంట్లో భగవంతుని ఉంచి ఆ యొక్క భగవంతుడికి అభిషేకాది కైంకర్యాలు మనము నచ్చినట్టుగా స్వామివారికి వస్త్రం సమర్పయామి అనగా అక్షంతలు వేయకుండా స్వామివారికి ఈ యొక్క పంచగట్టి, లేదా అమ్మవారి విగ్రహం ఉంచితే అమ్మవారికి చిన్న చీర లాంటి వస్త్రం కట్టి అమ్మవారికి అలంకారం చేసి ఈ యొక్క పూలమాల అవన్నీ కూడా అలంకారం చేసి మనం ఈ యొక్క ఆరాధన చేయటం ద్వారా మనందరికీ కూడా సంతృప్తి కలుగుతూ ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా నిలకడగా ఉండి మనం ఎంతో క్రమశిక్షణతో ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవతారాధన చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క దేవతారాధన చేయటం ద్వారా మనకి కావలసినటువంటి ఈ యొక్క భగవంతుని మనం అలాగే నిర్గుణ ఆరాధన యందు ఈ యొక్క స్వామివారికి ఏంటంటే మనము ధ్యానం చేయటం ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క స్థితి గురించి మనము భావన చేయటం ద్వారా ఈ యొక్క నిర్గుణారాధన జరుగుతుంటుంది. మరి నిర్గుణారాధన చేయాలి అంటే మనము సగుణారాధన అలవాటు అయిన తర్వాత మనం నిర్గుణ ఆరాధన చేయగలుగుతాం. ఎందుకనగా ఈ యొక్క సగుణముగా అంటే భగవంతుని యొక్క విగ్రహ రూపముగా ఉంచి మనం భగవంతుని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఈ యొక్క భగవంతుడికి ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండటం ద్వారా మనకి ధ్యానం చేసినా కూడా మనం చేసినటువంటి ఈ యొక్క ఆరాధన మనకు గుర్తుకు వచ్చి మనం భావనాపూర్వకంగా, అంటే మనకి పోను వయసు పెరిగాక ఆరాధన చేయలేక, ఓపిక లేక, పెద్దవారు అయిపోయాక ఈ యొక్క ఆరాధన చేయలేకపోతున్నాం అనేటువంటి భావన మన మనసులో ఉంటుంది. కాబట్టి మన మనసులో ఆ యొక్క భావన లేకుండా పెద్దలు మనకి చేయలేనటువంటి వారికి ఈ యొక్క నిర్గుణారాధన అనగా ఈ యొక్క ధ్యానమునందు ఈ యొక్క ఆరాధనాపూర్వకంగా ఆరాధన చేయటం మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క సగుణారాధన యందు స్వామివారిని అంటే మనం కొద్దిగా ప్రమాణం బటన్ వేలు దాటి ప్రమాణంలో ఈ యొక్క విగ్రహాన్ని ఉంచినప్పుడు ఈ యొక్క స్వామివారికి మరి ఏం చెయ్యాలండి, మరి మేమందరం కూడా ఏదైనా ఈ యొక్క అంగుష్టమాత్ర ప్రమాణం అంటే బటన్ వేలు పరిమాణంలో ఉన్నటువంటి విగ్రహం కాకుండా ఇంకా పెద్ద విగ్రహం ఉంచి స్వామివారికి అమ్మవారికి మేము ఆరాధన చేయదలుచుకున్నామండి అంటే మరి మనం ఎటువంటి నియమాలు పాటించాలి అని చెప్పి ఎంతోమంది దాని గురించి భయపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క భగవంతుడికి మనం భక్తి శ్రద్ధలతో స్వామివారికి మనం ఆరాధన చేయవచ్చు. ఎంతోమంది భక్తులు ఈ యొక్క స్వామివారిని సగుణ రూపకంగా ఆరాధన చేసి ఎంతోమంది తరించారు. కావున సగుణముగా అంటే స్వామివారి కళ్యాణం చేయడం కానివ్వండి, అలాగే స్వామివారికి అభిషేకం చేయటం ద్వారా ఈ విధంగా సగుణంగా అంటే మనం మనస్ఫూర్తిగా స్వామివారిని అర్చన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్వామివారి అర్చన చేయడం ద్వారా మనము ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి దానికి వస్తే, మనము నియమాలు పాటించాలి అని చెప్పి భక్తులందరూ కూడా అనుకుంటుంటారు. అంటే మాంసాహారం తీసుకుంటామండి, మేము నియమంగా ఉండలేము అని అనుకుంటుంటారు. అయితే మనకి ఈ యొక్క వేద ప్రమాణంలో చెప్పబడింది ఏంటనగా ఈ యొక్క దైవ రుణము, ఋషి రుణము, అలాగే పితృరుణము, భూత రుణము అంటే భూతములు అంటే పంచభూతముల యందు కూడా ఈ యొక్క భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మనము ఏవైతే కూడా ఈ యొక్క స్వామివారికి నివేదన చేసి ఆ యొక్క ప్రసాదమును భూత బలిగా అంటే
ఆ యొక్క జీవములు అంటే పంచభూతముల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జీవములు కాకి కానివ్వండి లేదా కుక్క కానివ్వండి ఎటువంటి జీవాలకైనా కూడా మనము ఆ యొక్క భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని భూతములకు దయతో ప్రతిరోజు కూడా ఈ యొక్క పంచయజ్ఞముల్లో చెప్పబడిందనమాట. ఈ యొక్క భూత దయ చూపమని చెప్పి మానవులందరికీ కూడా తెలియజేయటం జరిగినది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి మనం ఏదైనా ఆ రోజు మన ఇంట్లో ఏదైనా మాంసాహారము అటువంటివి మనం స్వీకరించేటప్పుడు ముందుగానే మనం ఉదయాన్నే స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారికి విడిగా ఒక గిన్నెలో స్వామివారికి మహానైవేద్యము చేసి అన్నము, పెసరపప్పు, ఆవు నెయ్యి, బెల్లము కలిపి ఈ యొక్క మహానైవేద్యాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి నివేదన చేసి దాన్ని భూతదయతో ఎటువంటి పశుపక్షాదులకు కానివ్వండి అలాగే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి జీవములకు కానివ్వండి మనం ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని వాటికి కూడా ఉంచి మన ఆహారం మనం తీసుకోవచ్చు. ఈ యొక్క భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటే ఈ యొక్క రాజులు, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు అలా ఏ విధంగా అయితే ఈ యొక్క వర్ణముల ద్వారా మనల్ని ఈ విధంగా విభజన జరిగిందో వారి యొక్క ఆహార పదార్థములు కూడా అదే విధంగా ఉంటాయి అని చెప్పి కృష్ణ పరమాత్మ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరి ఆహార పదార్థమును వాళ్ళు స్వీకరిస్తూ మనము క్రమశిక్షణతో భగవత్ ఆరాధన చేసి ఆ యొక్క భగవంతుడికి ఉదయాన్నే చేసినటువంటి ఈ యొక్క మహానైవేద్యాన్ని స్వామివారికి నివేదనగా ఉంచి మనం కూడా ప్రసాదంగా కొంచెంగా తీసుకొని వాటిని భూతదయతో ఈ యొక్క పశుపక్షాదులకి సమర్పించి ఆ తర్వాత మన ఆహార నియమం ప్రకారంగా మనకి ఏవైతే ఆహారం నియమించబడిందో ఆ యొక్క ఆహారమును స్వీకరించవచ్చు అని చెప్పి ఈ యొక్క పరమాత్మ ద్వారా మనం అందరం కూడా అంటే ఎవరి ఆహార పదార్థములను కూడా స్వామివారు ఎప్పుడు కూడా తిరస్కరించలేదు. కాబట్టి ఎవరి ఆహార పదార్థములు వారు స్వీకరిస్తూ ఈ యొక్క క్రమశిక్షణతో భగవత్ ఆరాధన చేయమని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి కొంచెం పెద్ద విగ్రహం ఉంచుకొని మనము అభిషేకాదులు, కళ్యాణాది పూజా కార్యక్రమాలు ఏం చేసుకున్నా కూడా స్వామివారి యొక్క విగ్రహాన్ని ఇంట్లో ఉంచి మనం మనస్ఫూర్తిగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించవచ్చు.